జాతీయ అవార్డు విజేతలకు మెగాస్టార్ గ్రీటింగ్స్. తెలుగు సినిమా తగ్గేదే లేదంటున్న ఐకాన్ స్టార్. 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ పై విన్నర్స్ రియాక్షన్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. 71వ జాతీయ అవార్డు విజేతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు పరిశ్రమకి 7 అవార్డ్స్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు చిరంజీవి. భగవంత్ కేసరి సినిమాకి జాతీయ ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు బాలకృష్ణ. ఈ గౌరవం చిత్ర బృందానికి చెందుతుంది అన్న బాలయ్య కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకున్నారు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు పరిశ్రమకి 7 పురస్కారాలు దక్కడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు అల్లు అర్జున్. అవార్డు విజేతలకు అభినందనలు చెప్తూ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు బన్నీ. తనకు 33 ఏళ్ల తర్వాత జాతీయ ఉత్తమ నటునిగా అవార్డు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు షారుఖ్ ఖాన్. జవాన్ ని ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ కి థ్యాంక్స్ చెప్తూ ఎక్స్ లో వీడియో రిలీజ్ చేశారు షారుఖ్. తమ బేబీ సినిమాకి 2 కేటగిరీలో అవార్డు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు డైరెక్టర్ సాయి రాజేష్. పురస్కారానికి ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ కి థ్యాంక్స్ చెప్పారు. 71వ జాతీయ చలనచిత్రాల అవార్డులో గాంధీ తాత చెట్టు సినిమాకి గాను బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా ఎంపికైన డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి తన ఆనందాన్ని పంచుకుంది. ఈ మేరకు స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది సుకృతి. శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మదరాసి సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 5న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తేజ సజ్జా మిరాయి సినిమా నుంచి విడుదలైన వైబ్ ఉంది బేబీ సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. 2D, 3D ఫార్మాట్స్ లో 8 లాంగ్వేజెస్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ప్రియదర్శి, నిహారిక హీరో హీరోయిన్ గా నటిస్తున్న మిత్రమండలి సినిమా సెకండ్ లిరికల్ ఆకట్టుకుంటోంది. ఫన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. నారా రోహిత్ అప్కమింగ్ మూవీ సుందరకాండ మూవీ ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 27న థియేటర్స్ లోకి వస్తుంది.